ఫ్రెండ్స్ ఇది ఇన్ఫినిక్స్ హాట్ 60i ఇన్ఫినిక్స్ నుంచి వస్తున్న కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇది 9000 రూపాయలకు వస్తుంది విత్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 8999 అయితే వస్తుంది. సో ఆ ప్రైస్లో దీనికి ఎటువంటి లింక్స్ అయితే లేవు. లైక్ ఇప్పుడు పోకో కానీ రెడ్మీ కానీ ఇట్లాంటి బ్రాండ్స్ చూసుకుంటే జియోతో కానీ ఎయిర్టెల్తో కానీ పార్ట్నర్షిప్ తీసుకొని లాక్ చేసేస్తాయి. సిమ్ కార్డ్ అదే వాడాలి మనం. దీని అట్లయితే ఏ సిమ్ కార్డ్ అనేది మీరు దీనిలో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ ప్రైస్కి మీకు 4GB ర్యామ్ 128GB మోడల్ వస్తుంది బేస్ మోడల్. అండ్ ట్రిపుల్ స్లాట్ కూడా ఉంది, ఒకవేళ మీరు కావాలంటే ఎక్స్పాన్షన్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం అండ్ తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ఫోన్ బాక్స్ నార్మల్ ఇన్ఫినిక్స్ ఫోన్ బాక్స్ లాగే ఉంటుంది, గ్రీన్ కలర్ లో. ప్లే వితౌట్ లిమిట్స్ అని చెప్పేసి ఉంది. ఇప్పుడు బ్యాటరీ కూడా హైలైట్ చేస్తున్నాం, 6000 mAh బ్యాటరీ, బిగ్ బ్యాటరీ, ఆల్ డే గేమింగ్ అని చెప్పేసి. ఇక్కడ బాక్స్ మీద మొత్తం స్పెక్స్ కూడా మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ మొత్తం స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. 6.75 ఇంచ్ HD+LCD డిస్ప్లే ఉంటుంది దీనిలో. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఇంకా బాక్స్ లోపల కంటెంట్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ మీకు మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది, ఒక సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది, కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ కేసు వచ్చేసరికి హార్డ్ కట్ కేస్, ఇది TPU కేస్ అయితే కాదు. 18W చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు, Type-C కేబుల్. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ ఇంకా ఫోన్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడితే మాత్రం ఫస్ట్ డిజైన్ చాలా ఇంప్రెస్ చేసింది. ఇక్కడ చూడొచ్చు చాలా డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్. నార్మల్ ఆ ప్రైస్ లో మనం మాక్సిమం ఫోన్ చూస్తే వర్టికల్ కెమెరా కట్అవుట్ అయితే ఉంటుంది, ఇది మీకు హారిజాంటల్ కట్అవుట్ అయితే ఇచ్చారు. పిక్సెల్ ఫోన్స్ లా ఉంటుంది. కొద్దిగా ప్రీమియం లుక్ అయితే తీసుకొని వచ్చారు. బ్యాక్ సైడ్ మీకు లుక్ చూడడానికి కొద్దిగా ప్రీమియం అనిపిస్తుంది. అండ్ డ్యూయల్ టోన్ ఫినిష్ కూడా ఉంటుంది. మీకు బాటమ్ లో కొద్దిగా మ్యాట్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ టాప్ లో వచ్చేసరికి కొద్దిగా గ్లాసీ ఫినిష్ అయితే ఉంది. అండ్ ఇది ఫింగర్ ప్రింట్స్ మనం అట్రాక్ట్ చేయట్లేదు ఫోన్ పట్టుకున్నప్పుడు. ఫస్ట్ ఇంప్రెషన్ లుక్ వైజ్ చూడడానికి ఇది మీకు ఒక 9000 రూపాయల ఫోన్ లాగా అయితే ఉండదు, కొద్దిగా ప్రీమియం అయితే అనిపిస్తూ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ పాండా గ్లాస్ వస్తుంది అండ్ సైడ్స్ బ్యాక్ అంతా ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఫోన్ ఫిజికల్ వరకు డిఫరెంట్ ఉంటుంది. బాటమ్ లో మీకు స్పీకర్ అయితే ఉండదు ఈ ఫోన్ కి, టాప్ లో మీకు స్పీకర్ అయితే ఉంది. నార్మల్ గా మాక్సిమం అన్ని ఫోన్స్ మనకి బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ ఉంటాయి, ఇది టాప్ ఫైరింగ్ స్పీకర్ తో వస్తుంది. Type-C పోర్ట్ ఉంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా మీకు బాటమ్ లో కనిపిస్తుంది. మైక్, ఇది ప్రైమరీ మైక్. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ ఉంది ఫోన్ కి. ఫ్రంట్ యూ షేప్ నాచ్ వస్తుంది, 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అండ్ సైడ్ వచ్చేసరికి సిమ్ స్లాట్, ఇది మీకు ట్రిపుల్ స్లాట్ తో వస్తుంది. 2 సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు, 5G సపోర్ట్ చేస్తారు. అండ్ 5G సిమ్ పెట్టుకోవచ్చు మీరు. అండ్ మైక్రో SD కార్డ్ పెట్టుకోవాలనుకుంటే సెపరేట్ స్లాట్ అయితే ఉంది. మొత్తం ఈ ఫోన్ మీకు 4 కలర్స్ లో వస్తుంది, బ్లూ, బ్లాక్, రెడ్, గ్రీన్ కలర్ లో వస్తుంది. నా దగ్గర ఉంది వచ్చేసరికి మాన్సూన్ గ్రీన్ కలర్. నెక్స్ట్ ఈ ఫోన్ కి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే పర్ఫార్మెన్స్. ఆ ప్రైస్ కి మీకు ఇది MediaTek Dimensity 6400 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఈవెన్ 60 FPS లో మీకు గేమ్స్ అయితే హ్యాండిల్ చేస్తుంది. మరి ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేసుకోండి, 9000 రూపాయల ఫోన్ ఇది. గేమ్స్ ఆడుకోవచ్చు, లాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. ఫ్రీ ఫైర్ అయితే బాగా ఆడుకోవచ్చు, ఫ్రీ ఫైర్ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇది బేస్ మోడల్ 4GB ర్యామ్ 128GB తో వస్తుంది. ర్యామ్ LPDDR4X, స్టోరేజ్ వచ్చేసరికి eMMC 5.1 తో వస్తుంది. ఇంకో ప్లస్ పాయింట్ బ్యాటరీ, దీనికి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. HD డిస్ప్లే ఇది. ఈ బ్యాటరీ మీకు చాలా సేపు అయితే వస్తుంది. అండ్ దీనిలో మీకు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. దీన్ని మీరు పవర్ బ్యాంక్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఫోన్ యూజ్ చేసి వేరే ఏమైనా ఫోన్స్, గ్యాడ్జెట్స్ మీద ఛార్జింగ్ పెట్టాలంటే ఛార్జింగ్ పెట్టొచ్చు. వీళ్ళు ఇంకో మంచి పని ఏం చేస్తారంటే బాక్స్ లో మీకు 18W చార్జర్ ఇస్తున్నారు. ఆ ప్రైస్ లో మనకి 10W చార్జర్స్ ఇస్తా ఉంటారు బాక్స్ లో. దీనిలో మీకు 18W చార్జర్ బాక్స్ లోనే వస్తుంది. 18W కాబట్టి మీకు కొద్దిగా ఫోన్ ఫాస్ట్ గానే ఛార్జ్ అయితే ఒక 2 గంటల టైం తీసుకుంటుంది. 10W అయితే మీకు ఇంకా చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా కాబట్టి మీకు కొద్దిగా బాగానే ఉన్నాయి ఫోటోస్ ఆ ప్రైస్ కి చూడడానికి. అండ్ దీనిలో మీకు 2x వరకు పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయొచ్చు, డిజిటల్ జూమ్ చేయొచ్చు. బాగానే వస్తే లో లైట్కి వెళ్తే మాత్రం నాయిస్ ఉంటుంది, ఎందుకంటే డిజిటల్ జూమ్ ఇది. అండ్ అంతేకాదు ఆ సెగ్మెంట్లో ఇది 15x వరకు జూమ్ కూడా చేయగలదు ఫోన్. 15x మీరు డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు ఈ ఫోన్ యూజ్ చేసి. ఫ్రంట్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 2K లో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ పోర్ట్రేట్ వీడియో కూడా మీరు రికార్డ్ చేయొచ్చు ఆ ప్రైస్ కి. 720pలో HD క్వాలిటీలో మీరు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. దీని నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, కొన్ని శాంపుల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. కెమెరాలో కొన్ని AI ఫీచర్స్ కూడా ఉంటాయి. ఎరేజర్ ఉంటుంది, ఏమైనా ఆబ్జెక్ట్ రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయొచ్చు. AI ఎక్స్టెండర్ కూడా ఉంటుంది, ఏదైనా ఇమేజ్ మీరు కొద్దిగా తీసారనుకోండి ఎక్స్టెండ్ చేయడానికి AI యూజ్ చేయొచ్చు. డిస్ప్లే కూడా పెద్ద సైజ్ స్క్రీన్, 6.75 ఇంచ్ డిస్ప్లే, HD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఒక ప్లస్ పాయింట్ ఆ ప్రైస్ మీకు. అండ్ అంతేగా దీనిలో మీకు L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ పై Netflix మీరు HD క్వాలిటీలో అయితే చూడొచ్చు. కాకపోతే బ్రైట్నెస్ మీకు 670 nits తో వస్తుంది. డైరెక్ట్ సన్ లైట్ లో కన్నా కొద్దిగా ఇబ్బంది పెడతారు. సౌండ్ విషయానికి వస్తే సింగిల్ స్పీకర్ ఉంటుంది, టాప్ లో ఉంటుంది, DTS ఆడియో ఉంటుంది. డాల్బీ ఇట్లాంటివి అయితే ఏముంది ఆ ప్రైస్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయకండి. అండ్ కొద్దిగా లౌడ్ ఉంది, ఒకసారి శాంపుల్ కూడా వినొచ్చు మీరు.
నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. XOS 15 మీద రన్ అవుతుంది. ఎన్ని సంవత్సరాల అప్డేట్స్ వస్తాయి దాని గురించి అసలు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్ఫినిక్స్ AI. ఆ ప్రైస్ లో మీకు ఇన్ఫినిక్స్ AI ఫీచర్స్ చాలా ఉంటాయి. దీనిలో మీకు జనరల్ ఫీచర్స్ ఉంటాయి కదా, సర్కిల్ టు సెర్చ్ కానివ్వండి, జెమినై లైవ్ కానివ్వండి, అట్లాంటివి కూడా ఉంటాయి. వీళ్ళది 4 lakhs అని చెప్పేసి వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. చాలా ఫీచర్స్ ఉంటాయి AI కి సంబంధించి. అది మేజర్ ప్లస్ పాయింట్ ఈ ఫోన్ కి. ఇన్ఫినిక్స్ Hot 50X మీరు ఒకసారి అన్బాక్సింగ్ వీడియో చూడండి, అక్కడ మీకు ఆల్మోస్ట్ 7-8 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాయి AI ఫీచర్స్. అన్ని AI ఫీచర్స్ దీనిలో అయితే మీకు ఉంటాయి. UI లో కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారు. సెట్టింగ్స్ లో సిమ్ అండ్ నెట్వర్క్ సెట్టింగ్స్ లోకి వెళ్ళారనుకోండి, మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అల్ట్రా లింక్ అని చెప్పేసి. ఈ ఫీచర్ యూస్ చేసి మీరు ఏదైనా ఇన్ఫినిక్స్ ఫోన్ తో మీరు డైరెక్ట్ కనెక్ట్ అవ్వచ్చు. ఇన్ఫినిక్స్ ఫోన్ మీకు బ్లూటూత్ రేంజ్ లో ఏదైనా ఫోన్ ఉందనుకోండి, అది కూడా అల్ట్రా లింక్ సపోర్ట్ చేస్తుంది అనుకోండి, రెండు కనెక్ట్ అయితే. సో మీకు సిగ్నల్స్ లేని ఏరియాస్ లో మీరు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవాలనుకుంటే వాకీ టాకీలాగా మీరు మాట్లాడుకోవచ్చు. అండ్ మెసేజ్ పంపించాలి, మెసేజ్ కూడా పంపించుకోవచ్చు. సిమ్ కి నెట్వర్క్ కి అసలు సంబంధం కూడా లేదు. మీకు అసలు నెట్వర్కే లేకపోయినా కానీ ఈ ఫీచర్ మీరు యూస్ చేసుకోవచ్చు. కాకపోతే అవతల వాళ్ళు కూడా ఇన్ఫినిక్స్ ఫోనే యూస్ చేస్తుండాలి, అల్ట్రా లింక్ ఫీచర్ ఉండాలి, బ్లూటూత్ రేంజ్లో ఉండాలి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇన్ఫినిక్స్ Hot 60i 5G అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. 9,000 రూపాయలకి ఇది లైక్ మంచి ప్రాసెసర్ వస్తుంది. 6400 6000 mAh బ్యాటరీ, ఎటువంటి క్యారియర్ లాక్ లేదు, ఏ సిమ్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ 4GB RAM 128GB బేస్ మోడల్తో వస్తుంది. ఆ ప్రైస్కి అయితే మాత్రం మంచి ఫీచర్స్ వీళ్ళు తీసుకోవచ్చు అని చెప్పొచ్చు 9,000 రూపాయలకి. మీకు ఎలా అనిపించింది ఇన్ఫినిక్స్ Hot 60i? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.